హాయ్ సాలిడ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ విజయ్ కృష్ణ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ శ్రీనివాస మంగాపురం. కొన్ని పేర్లకు ఒక తమాషా సౌండింగ్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది, ఒక హిస్టరీ ఉంటుంది. అందులో అలాంటి పదాల్లో ఒక పదం ఘట్టమనేని. ఘట్టమనేని అంటే 300 పైగా చిత్రాలు నటించిన డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరోకి మన కృష్ణ గారు మనకు గుర్తొస్తారు. వారి తర్వాత వారి అబ్బాయి మహేష్ బాబు గారు గుర్తొస్తారు. సో వాళ్ళు సాధించిన విజయాలు కానీ, ఇండస్ట్రీలో వాళ్ళు తీసుకొచ్చిన కొత్త వ్యవహారాలు కానీ మనందరికి కొత్త కాదు. ఇప్పుడు కృష్ణ గారి మనవడు జయకృష్ణ ఘట్టమనేని ఆయన మొదటి సినిమా రిలీజ్ అవుతుంది. అదే శ్రీనివాస మంగాపురం. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజే రిలీజ్ ఆ సినిమా. అండ్ ఆ సినిమా గురించి చెప్పాలి అని అంటే జయకృష్ణ ఇతను యుఎస్లో పెద్ద ఇన్స్టిట్యూట్లో లీ స్ట్రాస్బర్గ్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో 2 ఏళ్ల పాటు ట్రైనింగ్ చేసి అన్ని రకాల అంటే ఒక సినిమాకి కావాల్సిన ఒక ఫైట్స్ కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, అన్నిట్లో కూడా మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ అయ్యి లాంచ్ అవుతున్నాడు ఇతనేమి అంటే జస్ట్ ఏదో ఫలాని కృష్ణ గారి మనవణ్ణి మహేష్ బాబు అన్న కొడుకుని అన్నట్టుగా ఆయన ఏమీ రావట్లేదు. ఆయన ఫుల్లీ ట్రైనింగ్ అయ్యి ఈ సినిమాలో లాంచ్ అవుతున్నాడు. అండ్ మీరు అతను బాడీలో ఈజీ చూడొచ్చు. మనిషి కూడా మంచి కలర్ ఉన్నాడు, హైట్ ఉన్నాడు. ఘట్టమనేని వారి వంశంలో ఉండే న్యాచురల్ ఆ హ్యాండ్సమ్నెస్ క్వాలిటీస్ అన్నీ జయకృష్ణ కూడా వచ్చాయి. ఇక హీరోయిన్, ఈ సినిమాలో హీరోయిన్ మనందరికీ చాలా ఇష్టమైన హీరోయిన్, బాలీవుడ్ హీరోయిన్ కానీ తెలుగులో బంగారు బుల్లోడు లాంటి అద్భుతమైన సినిమాల్లో చేసి మన ఎంతో అలరించిన రవీనా టండన్ గారి కూతురు రాషా తడాని. ఇక రాషా తడాని అయితే షీ వాజ్ లైక్ ఒక మెరుపు, ఒక స్పార్క్ లాగా ఉంది ఆ అమ్మాయి చేసి యాక్టింగ్ చేసే విధానం కానీ, ఆ అమ్మాయి లుక్స్ కానీ, ఆ అమ్మాయి ఫిజిక్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. షీ వాజ్ రియల్లీ షైనింగ్ ఆన్ ద స్క్రీన్. ఈ లవ్ స్టోరీలకు మనకి అత్యంత ఇంపార్టెంట్ అయింది, ప్రాణమైంది ఏంటంటే హీరోయిన్. సో ఆ హీరోయిన్ ఇప్పుడు హీరో తను చేసే పోరాటం కానీ, తన లవ్ కానీ అంతా హీరోయిన్ మీద ఆధారపడి ఉండాలి. అటువంటి అటువంటి హీరోయిన్ ఎంత అందంగా ఉంది, ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత బబ్లీగా ఉంది, ఎంత ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది అనే దాని మీద ఈ ఈ ఓవరాల్ స్టోరీ అంత బాగా పండుతుంది. సో రాషా తడేని వాజ్ ఎ పర్ఫెక్ట్ చాయిస్. అండ్ ఇక వచ్చేసి ఈ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి. అజయ్ భూపతి అనగానే మనకు గుర్తొచ్చేది ఒకటే, రై 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 RX-100 గుర్తొస్తుంది. అసలు ఆ సినిమాతో పాయల్ రాజ్పూత్ స్టార్ అయిపోయింది. అద్భుతమైన డైరెక్టర్. తర్వాత కూడా మహాసముద్రం మంచి మంచి సినిమాలు తీశాడు ఆయన. బట్ అతను కథ చెప్పే విధానంలో ఒక సెన్సేషనలైజేషన్ ఉంటుంది. అంటే గుండె పేలిపోయేటట్టు, ఒళ్ళు గొగురుపొచ్చేటట్టు ప్రతి సన్నివేశాన్ని విప్పి చెప్పగల టాక్టిక్స్ ఆయన దగ్గర ఉన్నాయి. అటువంటి అద్భుతమైన డైరెక్టరు మన అజయ్ భూపతి సినిమాకి చేస్తున్నాడు. ఇంకా ఈ లవ్ స్టోరీస్‌కి హీరో, హీరోయిన్‌లు చాలా ఇంపార్టెంట్. హీరోయిన్ అందం చాలా అడ్వాంటేజ్ అవుతుంది స్క్రీన్‌కి. ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ గాని అనుకుంటే మ్యూజిక్, మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని మ్యూజిక్ ఎవరంటే జీవి ప్రకాష్ కుమార్. అంటే నేషనల్ లెవెల్‌లో పాపరు. తమిళ్ సినిమాల్లో సెన్సేషన్ సృష్టించాడు. ఇప్పుడు మన అనిల్ రావిపూడి గారి కొత్త సినిమాకి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. అటువంటి జీవి ప్రకాష్ కుమార్ దీనికి మ్యూజిక్ చేస్తున్నాడు. ఇందులో 5, 6 పాటలున్నాయి. గుండె పేలిపోద్దే, వెళ్ళమాకే, అన్ని పాటలు బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అండ్ షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఫోటోగ్రఫీ బాగుంది సినిమాలో. సో ఫోటోగ్రాఫర్ పేరు కూడా జయకృష్ణే, హీరో గారి పేరే. ఆయన కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. సో అటువంటి అద్భుతమైన ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఈ సినిమాకి. సో టెక్నికల్ టీం బాగుంది, మంచి డైరెక్టరు. ఘట్టమనేని వారి వారసుడి అరంగేట్రం. అండ్ రాషా తడాని రవీనా టండన్ కూతురు అరంగేట్రం. సో ఈ సినిమా ఇంకా మరి ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే జెమినీ కిరణ్ గారు. జెమినీ కిరణ్ గారు అంటే ఇండస్ట్రీకి ఒక మూల స్తంభం అంటే ఆయన ఇండస్ట్రీ క్రియేట్ చేసిన ఫెసిలిటీస్ అంటే అవుట్డోర్ యూనిట్స్ కానీ, ఇంకోటి కానీ ఎక్స్ట్రాడినరీ. అలాగే ఆయన సినిమాల్లో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి. ప్లస్ యాడెడ్ అడ్వాంటేజ్గా మరో ఏమంటారు మన సినీ పితామహుడు, తెలుగు సినీ పితామహుడు అనే మన అశ్వనీ దత్ గారు కూడా దీనికి ప్రజెంటింగ్ చేశారు. సో వీళ్ళిద్దరి అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో RX-100 డైరెక్టర్ ఆధ్వర్యంలో జయకృష్ణ ఘట్టమనేని లాంచ్ అవుతున్నారు. రాషా తడాని గారు లాంచ్ అవుతున్నారు. అండ్ ఇంకా బ్రహ్మాజీ ఇలాంటి పెద్ద నటులందరూ ఈ సినిమాలో ఉన్నారు. సో అండ్ సీనియర్ నరేష్ గారు కూడా ఒక మంచి పాత్ర చేశారు. ఇలా చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్న సినిమా ఇది. ఆల్రెడీ రిలీజ్ అయింది. సో వీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ వీ వెల్కమ్ హిమ్ టు టాలీవుడ్. ఐ థింక్ మీరు కూడా ఎంతూజియాస్టిక్గా ఉండుంటారు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూసేయండి.